గౌతమి, అందుకే చూసి నడవాలి. సరేలేమ్మా. ఇంకొక 20 నిమిషాలు పడుతుందమ్మా. నాకు బోర్ కొడుతుంది డాడీ. బోర్ కొడుతుందా? మరి ఏం చేద్దాం మరి? అయితే నాకు ఒక మంచి కథ చెప్పవా? మంచి కథ? ఒక దొంగ కథ చెప్పదురా? ఒక మంచి దొంగ. ఆ దొంగ ఎట్లాంటి వాడంటే అక్కడ అతనికి ఏ బ్యాగులు కనపడినా వదిలిపెట్టాడు అన్నమాట. మంచి దొంగ చెడ్డ దొంగ ఉంటారు రెడీ. దొంగ దొంగే కదా. సరే, మరి ఇప్పుడు మళ్ళీ నీకు ఎలాంటి కథ చెప్పాలి? మరి నాకు ఒక మంచి కథ చెప్పవా? మంచి కథ అంటే సరే చెప్తా. ఒక 3 ఫ్రెండ్స్ కథ చెప్తానా? ఈ కథ అయినా బాగుంటుందా డాడీ? చాలా బాగుంటుందమ్మా. అయితే చెప్పు డాడీ. చెప్తా. ఒక 3 ఫ్రెండ్స్ రోడ్డు మీద ఏంటిలే అట్లా అరుస్తున్నావు? ఎన్నిసార్లు చెప్తే ఇల్లు పడదానికి? కాదు, నాకు ఉండేదే చూడు. మళ్ళీ దాని చోడు గురించి మాట్లాడతావా? ఇద్దరు ఏం చెప్పు ఇప్పుడు? ఏమి ఇప్పుడు చెప్పు. పాటలు అందుకో. అర్జెంట్ వస్తుంది నాకు. అందులో నీళ్లు లేవరా? నీళ్ళు పని చేసుకుంటా. ఏం చేస్తావు వాడితో? మన ఎత్తే మన చూస్తే డబ్బులు లేవు, వీడు చూస్తే వేస్ట్ గా ఇంత బడాయి తింటా డబ్బులు కూడా అప్పుడు అంతే యాలే. ఏం చేస్తావు? ఏం చేద్దాం మళ్ళీ ఇప్పుడు? ఇక్కడ పైసలు లేవు, డబ్బులు లేవు. ఏడుతో అందం డబ్బులు ఏడా? డబ్బులు లేవు కదరా. ఏం చేస్తాం మనం? ఏం రా? ఏం దొరికింటా? వాడిని నమ్మిపోతున్నావా? మన నీళ్ళు ఏమని తెప్పించే పోతాడు మనకి. జఫా గట్టి చూపించావు. బ్యాగ్ చూడరా, చూడాడా? బ్యాగ్ చూడు. చూసాను ఇప్పుడేమే చూసినాను కదా.
ఓపెన్ చేసి చూడండి రా. నువ్వేం బిగుతాండి నుంచి ఓపెన్ చేయకుండా. అరే అందులో ఏదైనా బాంబు ఉండొచ్చేమోరా. అవును నువ్వు పెద్ద సోనియా గాంధీ, నేనేమో రాజీవ్ గాంధీ, ఈయనేమో కనకాల రాజు కదా, ఇయ్యాను కదా. ఏం పేరు ఆయన పేరు బాబు? అదే చంద్రబాబు నాయుడు కదా. అందుకే బాంబు పెట్టి మన కొంచెం లేపు దింగేకి వచ్చింటారు. పోనీ బంగారం ఉండొచ్చేమోరా. ఎవడు కూడా రా. నీకు డౌట్ ఉంది కదా బాబు, మరి రాగంటేసి వానుకున్నంత ధైర్యం కూడా నీ దగ్గర లేదు కదా. మూవ్ కూడా రా. ధైర్యం ఉంటుంది మాట్లాడు. నాకేం ధైర్యం వద్దురా. డబ్బులు రా. ఎంత ఉండొచ్చు అంటావు ఇది? అరే 10 లక్షలు దాకా. గట్టిగా చెప్పు. అరే 10 లక్షలు దాకా ఉండొచ్చురా. అవునా? మళ్ళీ ఇక్కడిదా ఏంద్రా? నమ్మకలేదా నీకే? పంచుకుందాం. అదే పంచుకుందాం. ఇక్కడ వద్దు, ఇక్కడ కాదు. ఓకే తాగకుండా పంచుకుందాం. తాగుదాం. ముందు తాగుదాం. తాగినాక తిందాం. డబ్బులు దొరికాయనా? ఎదురు అర్థం వేసి పెడుతున్నావు. డబ్బులు దొరికాయనా? ఎవరికి? ఒక ప్లేస్లో ముగ్గురికి. ఎక్కడ? నేను వాళ్ళు మాట్లాడుతుంటే విన్నా అన్న. ఎక్కడ వెళ్దాం? ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు తాగడానికి వెళ్ళారన్నా. ఎక్కడికి వెళ్ళారో తెలియనా. సరే ఆ యాదవ్ గారు ఎక్కడున్నాడో వెళ్ళి చూడు. యాదవ్ వాళ్ళు ఎవరో ముగ్గురు అంటే డబ్బులు మోసం చేసి ఎత్తుకోతాం పడరా. రెండిటి ముందు డబ్బాలు తీసి మాపి ఇక్కడికి రా. డబ్బులు పంచుకున్నాం. దాని తగ్గులో పెట్టుకొని తిరుగుతున్నాం. టీ బయటికి మళ్ళీ బట్టి పెట్టొద్దా? పెట్టాలి తీసుకొని బయట. ఎంత వస్తుంది మాకు? తలాకు ఒక 7 ఇచ్చేసి 3 తీసుకోండి. 10 లక్షలు. మళ్ళీ దానికి కదా మీరు తలాకు 3.5, నీకు 3. 1 లక్షలు. దానికి కదా మీరు 3.5 3 నువ్వే చెయ్యి. వాళ్ళు ఎక్కడ ఫేమస్ కాదు. ఒక్కటే మిస్ అయినట్టుంది. ఒక్కటే మిస్ అయినట్టుంది. సరిపోయిందా? తీసుకొని డబ్బులు అక్కడ పెట్టేసుకో. ముందు డబ్బులు అక్కడ పెట్టేసి సైలెంట్కి దొరికింది నాకు. దొరికింది నీకే? అట్లయితే లే గట్టిగా. నాకు అర్జెంట్ వస్తుంది, నేను పోయేస్తా. తర్వాత వచ్చి పంచుకుందాం ఏమన్నా అటా. సరే సరే. ఏయ్ ఏంది? బ్యాగ్ ఎక్కడ? మూసుకొని పెట్టిపో. బ్యాగ్ ఇక్కడ పెట్టిపో. ఎక్కడికన్నా కానీ ఇంతసేపు అన్నా వేరా పెట్టాడు పో. ఇప్పుడు డబ్బులు కూడా మర్చిపోవట్లే. మీరే పంచుకుంటారా? వస్తా. నీకు ఎలాగే ఏం పోను. రే మన మాట్లాడేది విన్నావా కరెక్ట్గా? విన్నానా? ఎక్కడో తాగుదామని వెళ్ళారు నా. ఊరంతా తిరిగినా కనపడలేదు కదరా. వాడే అరే ఆటో పనిరా నిలబెట్ట ఆటో. యాదవ్
నేను చెప్తాను అంతవరకు సైడ్ పెట్టుకో. పోరా పోరా పోరా. మనం ఏం చేస్తాం, డబ్బులు మన దగ్గర ఉన్నాయి కదా, వాడు ఎంతసేపు కన్నా రాలే మనకేమి. వాడు ఎంతసేపు అయినా రాలేదు, పోయి చూసిరా ఒకసారి. డబ్బులు మన దగ్గర ఉంటాయి, నమ్మకం లేదా? ఓ